టైటిల్సే కదా అని చెప్పి స్కిప్ కొట్టకండి. నేను ఒక కథ చెప్దాం అనుకుంటున్నా. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండలాగా నాకు కూడా కథ చెప్పడం సరిగ్గా రాదు. ఈసారికి కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు సీన్లో కనబడుతున్న వ్యక్తులకి మాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఇక్కడ జరుగుతున్న మూమెంట్స్ ఎక్కడో జరగాల్సిన మూమెంట్స్ డిసైడ్ చేసినట్టు ఇక్కడ జరుగుతున్న మూమెంట్స్ మా లైఫ్ని డిసైడ్ చేశాయి. చోర అంటే ఏంటని చూస్తున్నారా? ఇది 64 కళ్ళల్లో ఇది ఒకటి. ఉన్న కళ్ళకైతే టాలెంట్ కావాలి, దీనికి బుర్ర వాడితే సరిపోద్ది. ఈ తెలిసిన వల్ల ₹1 లాభం లేదు, నాకు అంత నష్టమే. ఆ తరపు నా కొడక కొడంకాయ నాయ పనికి పనిలేతమని పనికి పనిలేదు. నానా రేపుతో బ్యాలెన్స్ అయిపోతుంది, కొద్దిగా రీఛార్జ్ చేసి పెట్టచ్చు కదా. చెప్పుతో కొడతా తప్పుడు ఎదవా. బయటికి వెళ్దాం దారా. పనికి పనిలేతమని పనికి పనిలేదు. ఎరా మీ బాబు పొద్దున్నే మొదలు పెట్టాడు? ఏముందలే ఎప్పటిలాగానే, నా ఉద్యోగం కోసమేలే. ఉద్యోగం కోసం దొబ్బితే నిన్ను దొబ్బాలి, నన్ను ఎందుకురా దొబ్బుతాడు? నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, మరి నువ్వు నా అలాగే వ్యవసాయగా తిరుగుతున్నావు. అయినా నీ వల్ల నేను పాడైపోతున్నానని మా నాన్న ఫీలింగ్లే. నిజం చెప్పరా, ఎవడ వల్ల ఎవడపోతున్నాడు? రే 2 నిమిషాలు ఇక్కడే కూర్చో, ఫోన్ మాట్లాడొస్తాను. సరే చెప్పు బేబీ. నువ్వే చెప్పు బేబీ. నువ్వే చెప్పు. ఆహా నువ్వే చెప్పు. తిన్నావా? లేదు. అందుకేనా నాకు ఆకలేస్తుంది. మళ్ళీ పులిహోర స్టార్ట్ చేసావా? నిజం బేబీ. బేబీ నీకు ఒక విషయం చెప్పాలి. మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, నువ్వు కూడా జాయిన్ అయిపోతే మనం కలిసి వర్క్ చేసుకోవచ్చుగా. అవునా? నా 10th క్లాస్ మార్కులు ఇచ్చి చూతే ప్యూన్ జాబ్ కూడా ఎవడ బేబీ అందులో. అదంతా నేను చూసుకుంటా, కాకపోతే మనం 50,000 కట్టాలి. ఈవినింగ్ లోపు పంపే. 50,000? అయితే కట్టలేవా? చచ్చే డబ్బుల గురించి కాదు బేబీ, సాయంత్రం లోపు సెట్ చేసేద్దాం. సరే అయితే నేను మళ్ళీ చేస్తాను. ఎరా పులిహోర కలపడం అయిపోయిందా? అయిపోయిందిలే కానీ మా లవర్ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట్రా. జాబ్ సెట్. ఇంకా మా బాబు దెబ్బల నుంచి తప్పించుకొచ్చురా బాబు. జాబ్ వచ్చాక నన్ను మర్చిపో కదరా. రే నిన్నెలా మర్చిపోతాను రా, నీ నెంబర్ కూడా బ్లాక్ చేసేస్తాను. కానీ దీంట్లో చిన్న ప్రాబ్లం ఉందమ్మయ్యా. ప్రాబ్లం ఏంట్రా? సాయంత్రం లోపు 50,000 కట్టాలి. 50,000? నీ దగ్గర ఏమైనా ఉంటే సెట్ చేయొచ్చు కదేటి. నిజం చెప్పరా, నా జేబులో ఎప్పుడైనా ₹10 కంటే ఎక్కువ ఉండని చూసావా? అది నిజమే అనుకో, మరి ఎలా రా? మీ నాన్న అడగరా. చెప్పగానే చెప్పు తీసి కొడతాడు. అవును అది నిజమే. మనకి ఇంకెవడ అప్లోడ్ అంటావా? మన మొహాలకి ఎవడప్పిస్తాడరా? ఒకడున్నాడు. ఎవడాడు? వడ్డీ రమణ. అన్నా నమస్తే అన్న. ఏరా తమ్ముడు ఇలా వచ్చావు? అన్నా అర్జెంటుగా 50,000 కావాలన్నా, 2 నెలల్లో మళ్ళీ ఇచ్చేస్తాం. దానికేం తమ్ముడు తీసుకోండి, కానీ నా రికవరీ నీకు తెలుసు కాదా? తేడా వస్తా రైల్వే గేటే. రైల్వే గేట్ ఏంట్రా? అదేం లేదురా, అన్నకి ఒక కొత్త టెక్నిక్ ఉందిలే. ఎవడైనా డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టేసాడు అనుకో, వాడికి చీర కట్టి రైల్వే గేట్గా నుంచోబెట్టి మరీ వసూలు చేస్తాడు. ఏరా మీకు ఓకేనా? రే ఒకసారి ఆలోచించుకోరా, ఎందుకైనా మంచిది. పర్లేదురా, 2 నెలల టైం ఉంది కదా, కట్టేద్దాం. నాకు ఓకే అన్న. రే బాండు రే అన్ని కూడా సంతకం పెట్టమంటారా? పెట్టరా. నువ్వు తీసుకున్నప్పుడు నేను ఎందుకు పెడతాను రా సంతకం? ఆపరా బాబు, పెడతానులే. తగలడు. సరే తమ్ముళ్ళు క్యాష్ పట్టుకెళ్ళండి. అన్న క్యాష్ వద్దు కానీ ఆన్లైన్ చేశా అన్న. ఏమయ్యా జాబ్ సెట్ రా. ఉండు దానికి 50,000 కూడా వద్దాం. కొడిసాను రా. ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ చేద్దాం.
ఏంట్రా బిజీ వస్తుంది? ఏముంటదిరా, హెచ్ఆర్తో మాట్లాడాలి కదా, బోల్డ్ పనులు ఉంటాయి. ఉండు మళ్ళీ చేస్తాను. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. చే ఏమై ఉండదు కదా, ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచన పెట్టరా. మళ్ళీ చేయి ఒకసారి. కన్ఫామ్ రా, దెబ్బేస్తుంది. ఎవరితో కావాలని మోసం చేసింది. దీని అడ్రస్ చెప్పు, అర్జెంట్గా వెళ్ళి కనుక్కుందాం. మాయా అని తెలుసుకోలేదురా. ఎక్కువ మోహన్ తేలిన దానికి ఎలా కొట్టావు రా డబ్బులు? ఇన్స్టాగ్రామ్లో వారం రోజుల ముందు పరిచయమైందిరా. డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని ఉంటే మెసేజ్ చేశాను రా, దెబ్బేస్తుంది. చెప్పరా ఇప్పుడు ఏం చేద్దాం రా? కన్ఫామ్ రా, వడ్డీ రామన్ గారు మన కొచ్చెక్కేస్తాడు. రే 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 ఏం చేద్దాం చెప్పరా? ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు మన ఇద్దరం కష్టపడాలి. ఇంకా అలా కష్టపడిలా ఉంటే ఎప్పుడో బాగుపడుతుంది కదరా. అది నిజమే అనుకో, ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు చేసిన పెంటకి నేనెందుకు సంతకం పెట్టాను రా? నిన్ను నమ్మి అయినా ఖచ్చితంగా వడ్డీ రామన్ గారు నాకు కూడా చీర కట్టించేస్తాడు. చీరలో అసలు బాగుంటారు. నేను శారీ కడితే మరి సిల్క్ స్మిత్ అలా ఉంటాను రా. ఇప్పుడు అది కాదురా, డబ్బులు కట్టే ఐడియా ఏదైనా చూడు. ఇప్పుడు 50,000 అంటే ఎక్కడి నుంచి తెస్తాం రా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నీ ఇష్ట పని, రోజుకి 900. దా పనేంటి? ఏం లేదురా, ఈ 4 సిమెంట్ బత్తాలు 3వ ఫ్లోర్ తెచ్చామన్నారు. రే మనకు అవి పనులు చెప్పరా, వేరే ఆప్షన్ లేదా? ఎలక్ట్రికల్ వర్క్. వైర్కి మనం చిన్న టేప్ వేస్తే చాలరా, 200 దాకా నొక్కొచ్చు. రే స్విచ్ చేయరా. రే నన్ను చంపేద్దాం చూసావు కదరా. అది కాదురా, మనం చేసిన ఇంజనీరింగ్లకి ఇలాంటి పనులు సెట్ అవ్వరా. ఏదైనా సింపుల్గా చూడరా. మెకానికల్ వర్క్ ఒకటే ఉంది మరి, అది కూడా ట్రై చేసేద్దాం. ఒరే బండి సెల్ఫ్ పని చేస్తలేదంటరా. సెల్ఫ్ పని చేయకపోతే కిక్ కొట్టుకోమనరా. మరి ఆడికి తెలియదు. మరి నువ్వు చెప్పింది చేయరా ఫస్ట్. సరే కొత్త సెల్ఫ్ వేసేద్దాం. ముట్టాలి. సెల్ఫ్ పని చేస్తలేదంటే బ్యాటరీ పని చేస్తలేదని అర్థం రా. ఎలాగైతే మనకి ఏ మెకానిక్ పని అవ్వడం. ఇంకా ఇప్పుడు ఎలా రా, కష్టపడలేకపోతున్నాం. డబ్బులు ఎలా కట్టాలి? మనం ఒళ్ళు అంచలేనప్పుడు పక్కన నీ ముంచేసన్నా బతకాలి. ఒక్క ముక్క కూడా అర్థం లేదు. సూర్యబాయ్ సూర్యబాయ్. వేరే అడుగు పని ఏదో నడుచుకొచ్చేస్తుంది చూడు. నీకెవో అడుగు పందేట్రా, టిక్ టాక్ స్టార్ సూర్యబాయ్ అక్కడ. రే ఆడు ఫేమస్ అని ఎవడు చెప్పాడు రా నీకు? ఎవడో చెప్పడం ఏంట్రా, ఆడే చెప్పాడు. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టు ఉన్నాడు. రావాలమ్మ రావాలి, సెల్ఫీకి బాత్కి ఫోటో కొందా, వీడియో 50. అప్పుడప్పుడు బొమ్మలు కూడా చేస్తారులే 200కి. అదే మీతో మేము సినిమా తీద్దాం అనుకున్నామండి. నేను డైరెక్టర్, ఈడు సెకండ్ హీరో మన సినిమాలో. ఏంటి నాతోట? అవును సార్, మీతోటే. చాలా మంది హీరోలు అడిగారు, అందరికి నువ్వు చెప్పాను. మీరు తప్ప ఎవ్వరు సెట్ అవరు ఈ కథకి. 1 minute గాయ్స్. హలో శ్రీలీలా, బంగారం చెప్పు బంగారం. అరే అదేంట్రా శ్రీలీల అంటున్నాడు, ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఏంట్రా? రే నీకు ఇంకా సూర్యబాయ్ రేంజ్ గురించి తెలియలేదురా. మార్నింగ్ సమంతతో టిఫిన్, మధ్యాహ్నం కాజల్తో భోజనం, సాయంత్రం ఇదేనతో డిన్నర్. ఓకే శ్రీలీలా, సాయంత్రం ఫోన్ చేస్తానులే, ఉంటానులే, బాయ్. ఏటమ్మా ఏడు మన సినిమాలో హీరోయిన్ ఎవరనుకుంటున్నారు? తమన్నా అయితే బాగుంటది అనుకుంటున్నానండి నేనైతే. తమన్నా అయితే మన దగ్గర పెద్ద కలర్ ఎక్కువైనద్దమ్మా. వేరే వాళ్ళ ఎవరైతే చూడండి. ఈ డబ్బా ఈడు తమ్మన్నా చేస్తున్నాడు చూడు. సైలెంట్గా ఉంటారా? పోన్లండి, సంబంధాన్ని సెట్ చేసేద్దాం. సమంత ఓకే అమ్మా, సమంత ఓకే. కాకపోతే మొన్న రాజమౌళికి డేట్స్ ఇచ్చానమ్మా. పోన్లే అది తర్వాత చేద్దాంలే. స్టోరీలో నేటో చెప్పండి. ఇదేంట్రా స్టోరీ లైన్ అడుగుతున్నాడు? ఏదో సొల్లు చెప్పి కవర్ చేసే. మీకు సమంతకి సమాధి దెబ్బల మీద ఐటమ్ సాంగ్. ఊ అంటారా అని చెప్పి సాంగ్ మామూలుగా ఉండదండి, ఓ రేంజ్ లో ఉంటదండి.
అబ్బాబ్బాబ్బా మా కుర్రాలు కావాల్సింది ఇదేనమ్మా. సినిమా ఎప్పుడు మొదలు పెడతామమ్మా? ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి మన సినిమా తీయడానికి. ప్రొడ్యూసర్లు పెద్ద సినిమా తీసే ముందు చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి తెమ్మన్నారండి ముందు. దాని ఏముంది, తీసేద్దాం. డబ్బుల గురించి మీరే ఆలోచించకండి. షార్ట్ ఫిల్మ్ కి కుర్రలు మోపించాలి కదండి, మరి అంత ఇదిగో తీసుకోండి, కుర్రాలు మోపు చేసి మిగతా సెలవుతో ఎంజాయ్ చేయండి. ఏంటి దీంతో మూవ్ చేయాలా? మిగతా చిల్లరతో ఎంజాయ్ కూడా చేయాలి. సరే అయితే ఈ రోజే స్టార్ట్ చేద్దాం. సీన్ చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను. సీన్ ఏంటంటే సూర్యాబాయ్, మీరు రంగస్థలంలో రామచంద్రలాగా అక్కడి నుంచి ఇక్కడికి దూసుకుంటూ రావాలి. వచ్చి ఎదట్టేరు పైకి లేపి చింతకెళ్ళి కూసి టప్పనలా దించాలి. ప్రేమలో గడుపు పందుకల్లి వచ్చిందా, పక్క తీయండిరా. రేయ్, మీ సూర్య అబ్బాయిని కిడ్నాప్ చేసాం, మర్యాదగా 50,000 ఇవ్వండి. కుర్రాడు మా అబ్బాయి ఫోన్ చేసి డబ్బులు అడగండి రా. ఒరే నెంబర్ ఉందా నీ దగ్గర? లేదు. లేనప్పుడు ఎవరికి చేస్తావురా? అడుగు. సూర్యాబాయ్ నెంబరు 984868. హలో, సూర్యాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి అండి. మీ నాన్నగారిని ఎవరో కిడ్నాప్ చేశారండి. ఏం మాట్లాడుతున్నారండి? మా నాన్నగారు కిడ్నాప్ చేయడం ఏంటి? ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫా? ఎవడో నాకు కిడ్నాప్ చేయడరా, డబ్బులు కొట్టు. సార్, మా నాన్నగారు ఏం చేయకండి సార్. సరే ఓ పని చేయండి, నాకు ఫోన్ పే కొట్టండి, నేను డబ్బులు తీసి అడిగి ఇచ్చేస్తాను. మనం ఒళ్ళు అంచలేనప్పుడు పక్కన నీ ముంచేసన్నా బతకాలి. ఒక్క ముక్క కూడా అర్థం లేదు. చిన్న స్కామ్ చేద్దాం. కన్ఫామ్ గా ఇంకా బొక్కలో వేస్తారు మనం. ఆల్రెడీ ఒకటి దగ్గర ఇరికించో సరిపోదా? గోల్ తప్పకుండా చెప్పేది జాగ్రత్తగా విను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. కిడ్నాప్. కన్ఫామ్ రా, మనకి ఇంకా చెప్పకూడే. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సరేరా, మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? ప్లాన్ ఏంటి? మన దగ్గరలో ఫేమస్ అయిన ఒకరి దగ్గరికి వెళ్దాం, షార్ట్ ఫిలిం తీద్దామని అబద్ధం చెప్దాం. షార్ట్ ఫిలిం తీస్తున్నట్టే యాక్ట్ చేసి మనమే ఒక కిడ్నాపర్ని క్రియేట్ చేసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి ఆడి కొడుకు ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి మర్యాదగా 50,000 కొట్టమని అన్నాం. చిన్న అమౌంటే కాబట్టి ఖచ్చితంగా కొడతాడు. అమ్మయ్యా, ఆ వడ్డీ రమణ గడ 50,000 సెట్ అయిపోయారా బాబు. అంతా అయిపోయింది, హ్యాపీ కదా, రిలాక్స్ అయిపోదాం అనుకున్నాం. మీకు తెలుసు కదా మా దరిద్రం గురించి. బ్యాక్ పాకెట్లో పెట్టుకుని మరీ తిరుగుతాం. ఇప్పుడే మొదలైంది. అన్నా, ఈ నా కొడుకుని తీసుకొచ్చాను అన్న. నోట్ ఎక్కడ్రా? ఏ నోట్ సార్? అదే నా 20 రూపాయల నోటు. ఏదో 20 రూపాయల కోసం ఎందుకంటే అలా అరిచేస్తారో బీపీ వచ్చేలాగా. ఇదిగో 20 లేదండి, 50 ఉంచండి. అయినా 20 రూపాయలకి కిడ్నాప్ చేసేది పెట్టండి, మరి కామెడీ కాకపోతే. ఏరా పొద్దున్న 10 రూపాయలు అడిగితే లేవన్నా, ఇప్పుడు 50 ఎక్కడేరా? 20వ తారీఖు ఎంత? 1వ తారీఖు. మా మామ పింఛన్ డబ్బుల్లోంచి 50 నొక్కేసా. ఒరేయ్ నాకు పిచ్చి తెప్పించకండ్రా. ఒరేయ్ పిచ్చ నా కొడకల్లారా, అది అవాలా నోట్రా. దాని వాల్యూ ఎంతో తెలుసా? 5 కోట్లు రా. 5 కోట్లు రా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను? 2 నెలల్లో 50,000 కట్టాల్సిన వాళ్ళు. ఇప్పుడు 5 కోట్లు కట్టి దగ్గరికి వస్తాం. 5 గంటలు టైం ఇస్తున్నా మీకు. నా 5 కోట్లు మర్యాదగా నాకు తెచ్చవండి, లేకపోతే ఎలా రికవరీ చేసుకోవాలో నాకు తెలుసురా. సారీ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందా? జస్ట్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి మేము ఒక 2 సీన్లు కట్ చేసాం. అది మళ్ళీ ప్లే చేస్తాం, ఒకసారి మళ్ళీ చూసేయండి. నమస్తే అన్న. సూర్యాబాయ్, నీతో నాకు ఒక పని పడింది. అన్నా, మీరు అడగలగానే నా ప్రాణాలనే ఇస్తానన్నా. ఇదిగో సూర్య, త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. బయట పోలీసులు గట్టిగా గస్తీగా వస్తున్నారు. ఈ నోటు మీద 72759 కోడ్ ఉంది. అన్నా, ఈ నోటు నాకు ఎందుకు ఇచ్చారన్నా? బయట ఎవరిని నమ్మలేకపోతున్నాం సూర్య, నిన్ను తప్ప. ఈ నోటు జాగ్రత్తగా తీసుకువెళ్ళు. హవాలా డబ్బు 5 కోట్లు వస్తుంది.
జాగ్రత్తగా తీసుకురా. ఐదు గంటల్లో 5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం రా? రే అరగంట ఇక్కడే ఉండు, చిన్న పనులు చూసుకొచ్చేస్తాను. అంటే ఇప్పుడు డబ్బుల విషయం వచ్చిందని నన్ను ఇరికించేసి పోదామనా? రే అదంతా కాదు, నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నా దగ్గర లేదు. నిజంగా నీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రే నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నడు. ఉండు, వస్తున్నాం కదా, ఎందుకు అలాగేస్తావు? ఏదో పారిపోయినట్టు. అన్నా వీడు కూడా దొరికాడన్నా. అన్నా నేను వెళ్ళింది మీ పని మీద అన్నా. దొంగ నా కొడక, నిన్ను నమ్మే కదరా సంతకం పెట్టింది, ఇలా వదిలేసిపోతావా? రే నేను చెప్పేదో సరేనరా. ఏం చెప్తావా? నమస్తే అన్న. సూర్యాబాయ్ కూర్చో. అన్నా షార్ట్ ఫిలిం చేద్దామని ఆ నోట్ నొక్కేసింది వీళ్ళిద్దరన్నా. ఎమ్మెల్యే గారు, ఈ నోట్ నొక్కేసింది ఈడేనండి, ఈయన వేసండి సార్. ఏం మాట్లాడుతున్నారా? బుర్రపని చేస్తుందా? నేను చెప్పేది ఒకసారి ఏంట్రా? నన్ను ఎలాగే మోసం చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సార్. ఈడే మీ నోట్ నొక్కేసింది. నేను చెప్పేది ఒకసారి ఏంట్రా? ఒరేయ్ ఆపండ్రా. 7 ఈతలు ఈయన నక్కకే తొలిసారి ఈయన నక్క కథలు చెప్పిందంట్రా. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారా. అన్నా మన 5 కోట్లు వీళ్ళని నొక్కేశారన్నా. వీళ్ళని రప్ప కింద నరికండి అన్నా. నోటు ఎక్కడ్రా? అన్నా తొందరపాటు చేసే కన్నా మన డబ్బులు రికవర్ అవ్వవు. ఏం చేద్దాంరా మరి? అన్నా వీళ్ళ బాడీలో ఒక్కొక్క పాటు తీసి బ్లాక్ మార్కెట్ లో అమ్మితే మన డబ్బులు సగమన్నా రికవర్ అవుతాయి అన్న. శభాస్ రమణ, అందుకే నిన్ను నా దగ్గర పెట్టుకున్నాను. బ్రతికొండగానే మీ బాడీలోంచి ఒక్కొక్క పార్ట్ తీసి నరకం ఎలా ఉంటుందో చూపిస్తానురా. ఎమ్మెల్యే గారు నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? మీ 5 కోట్లు ఎక్కడ నాకు తెలుసండి. ఎక్కడున్నాయి? మీ 5 కోట్లు నొక్కేసింది ఇంకెవరో కాదండి, సూర్యాబాయ్. అన్నా వీళ్ళు కాదన్నా, వీళ్ళు చెప్పిందంత అబద్ధం అన్నా. వీళ్ళు వేసా అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? 20 సంవత్సరాల నుంచి నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నాడు. 5 కోట్లు విలువ చేసి ఆ నోట్ ని ఎవడో జేబులో పెడతాడండి. అందుకే డౌట్ వచ్చి సూర్యాబాయిని ఫాలో అయ్యాను. కావాలంటే ప్రూఫ్ చూడండి. సూర్యాబాయ్ మీరు ఇచ్చిన హవాలా నోట్ ని ఎక్స్చేంజ్ చేసి మనీ బ్యాగ్ తీసుకున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. సరే తమ్ముడు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇరవై ఏళ్లుగా నాతో ఉన్నావు సూర్యాబాయ్. సారీరా, కావాలని చేయలేదు. ఏడ్చవలే. కానీ కమెడియన్లా కనబడతాడు రా, ఎంత మూలి చేశాడో చూసావా? ఆ నిజంగానే కామెడియన్ రా. ఏం మాట్లాడుతున్నావురా? డబ్బుల కోసం ఇలా చేస్తావనుకోలేదురా. ఏం చేసావురా? ఒక కట్ట అలాగేసుకో. పాపం కదరా. డబ్బనే డిక్షనరీలో పాపం అనే పదమే లేదు. 5 కోట్లు వచ్చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మా దరిద్రం ఎప్పుడు మా పాకెట్లోనే ఉంటుందని. అసలు కదా ఇప్పుడే మొదలైంది.